సూటిగా చెప్పాలా? ఏ ఆడపిల్లలి కన్నోళ్ళు మీ బాధ్యతలేంటో మీకు తెలీదా? కానీ కట్నం లేకుండా పంపించేసినారు. కట్నం లేకపోయినా అత్తగారింటికి పంపించేటప్పుడు కన్న ఆడపిల్లకి కనీసం సారైనా ఘనంగా పెట్టి పంపించాలని తెలీదా? అసలేం పెట్టినారు? చీపురు పుల్ల కూడా పెట్టలేదు. అదే మా గోవింద్ గాడికి బాలాజీ గాడికి బయట సంబంధాలు చూసుంటే ఎన్ని లక్షల కట్నం వచ్చుండేదో మీకే తెలుసు. సారేగానే కొన్ని లక్షలు వచ్చుంటాయి. ఇద్దరికి చెరో కాస్ట్లీ కారు వచ్చుండేది. మీ దగ్గర నుండి కారు కాదు కదా, సైకిల్ కూడా రాలా. పూజ గదిలో పెట్టే దీపం కాడ్నుంచి టీవీ, ఫ్రిడ్జు, బీర్వా అని సారి కింద రావాల్సిన మొత్తం సామాన్లనే లెక్కేస్తే ఎంతో అవుతుంది. అవన్నీ ఏమన్నా మా నెత్తినేసుకొని కొట్టుకుంటావా? కనీసం మీ కూతుళ్ళకు కూడా మీరు ఏం చేయలేకపోయారు. అవసరానికి మా కాడికి అప్పుకొచ్చేవాడు కూడా అప్పడిగేసి పోవడలా. కొత్త కోడళ్ళు సారిగా ఏం తెచ్చారు? ఇల్లంతా బోసిపోయింది అని మమ్మల్నే అడుగుతాండారు. ఇదొక బతికేనా? అత్త, నేను మా అక్క మీ కొడుకుల వెంటపడి వాళ్ళని బుట్టలో వేసుకుని ఈ ఇంటి కోడలం అయిపోలేదు. వాళ్ళు మా వెంటపడ్డారు. మేము ఇష్టపడ్డాం. పెళ్ళొద్దనుకున్నా జరిగింది. దాన్ని పట్టుకుని మా అమ్మ అది సారీ చెప్తుందంట. సారీ. దాని పొగరెంతుందో చూసినావు కదా. ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి మా నెత్తి కట్టగట్టినారు. నా కూతురు చేసిన తప్పుకి నేను మీకు క్షమాపణ చెప్తానమ్మా. అబ్బా, ఏంటిది? సారీ చెప్పు. మా మీద నీకు గౌరవం ఉంటే సారీ చెప్పు. సారీ అత్త. అంతేకాదు, ఇంకెప్పుడు అత్తగారి మాటకి ఎదురు చెప్పినా, ఈ ఇంట్లో గౌరవం లేకుండా నడుచుకున్నా, ఆవిడ మాట జవదాటినా ఏమాత్రం సహించను. మేం కనీ మా బాధ్యత తీర్చేసుకున్నాం. ఇక నుంచి సమాధానం చెప్పుకోవాల్సింది, సంజాయిషీలు ఇచ్చుకోవాల్సింది, సక్రమంగా కాపురాన్ని సరిదిద్దుకోవాల్సింది నువ్వు. మీ అత్తగారికి కానీ ఆ పెద్దావిడికి కానీ ఎదురు సమాధానం చెప్పినా, అతిగా మాట్లాడినా ఎప్పటికీ క్షమించను. ఎప్పుడు అలా ప్రవర్తించనని, గుట్టుగా కాపురం చేసుకుంటానని ప్రమాణం చేయి. చెప్పేది నీకు వినపడడం లేదా? ప్రమాణం చేయి. మీరు చెప్పినట్టే వింటానప్పా. అత్తగారికి ఎదురు సమాధానం చెప్పను, ఎదురు నిలబడను. ఇప్పుడు చెప్తది, మళ్ళీ దాని బుద్ధి చూపిస్తది. నా కూతురు ఏమాత్రం తప్పు చేసినా దండించే హక్కు, అధికారం మీకున్నాయి. మేం అడ్డురాం. పెళ్ళైన వెంటనే అత్తారింట్లో దింపేటప్పుడు సారెతో దింపకపోవడం మా పొరపాటేనమ్మా. అలా అని చేయకూడదని మేము అనుకోలేదు.
పరిస్థితులు అనుకూలించగానే చేద్దాం అనుకున్నాం. ఈలోపు మీరు పిలిచి చెప్పారు. ఆలస్యానికి క్షమించండి. మా బాధ్యతగా మేం చేయాల్సిందంతా చేస్తాం. మీరు చెప్పినట్టు చేస్తాం. వెళ్ళొస్తాం. సామి, మీరిలా చేయటం ఏం బాగోలేదు. తప్పు చేశానా? మరి కాదా? తప్పు చేస్తున్న పిల్లల్ని దండించడం తప్పంటావా సెల్వి? అసలు గీత ఏం తప్పు చేసిందని అత్తగారు పెట్టే ఆరళ్ళకి బలైపోతూ బానిసలాగా బ్రతకమంటారా అక్కడ? ఆవిడ మాటలు, ఆవిడ గొంతమ్మ కోరికలు, ఆవిడ దెప్పి పడుపు మాటలు, అవమానించి మాట్లాడ్డాలు అవన్నీ కరెక్టా? దానికి ఎదిరించి ఆ పిల్ల మాట్లాడింది. దానికి మీరు చాలా తిట్టేశారు. కనకరత్నం దగ్గర అలా లేకపోతే బ్రతకలేదు అన్న విషయం అర్థం అవుతుందా మీకు? సెల్వి, ఇన్నాళ్ళు నా కూతుళ్ళు ఆ ఇంటి కోడళ్ళు అవ్వకూడదు. చూద్దాం. సమస్యలిచ్చిన దేవుడు పరిష్కారం చూపించకపోతాడా? ఎవరు? ఇటు. ఏ అర్థం కాలా? నీ అంతరాత్మని. నువ్వు కూడా నన్ను సాంబార్ అని పిలుస్తున్నావా? ఏం చేస్తావ్? నీ సాంబార్ ఆలోచనలు అట్టుండాయి మరి. ఏయ్,
ఏం వాగుతున్నావు నువ్వు? మర్యాదగా ముందు సాంబార్ అని పిలవడం మాని గీత అని పిలువు. నీకు పేరులో గీత ఉందే కాని ఈ మధ్య నువ్వు చేసే పనులు ఆ పేరుకి తగ్గట్టు చేయట్లేదు. నీకసలు బుర్రే పని చేయట్లేదు. అందుకని గీతోపదేశం చేద్దామని నేనొచ్చాను. ఏంటో నీ ఉపదేశం ఏంటి? బెడ్ వదిలేసి చండాలంగా కింద చాపేసుకుని పడుకుంటున్నావు. నా ఇష్టం. నీ ఇష్టం అంటే కుదరదు. నువ్వేమైనా సోలో అనుకుంటున్నావా? గోవింద్కి మెడొంచి తాళి కట్టించుకున్నావు. అందుకే జీవితాంతం మెడలు వంచి కూర్చోబెట్టాలని చూస్తున్నారు. గోవిందేం తప్పు చేశాడే? ఏం చేయలేదు. మా నాన్నను కొట్టి పడదోశాడు. దుర్మార్గుడు. ఏదో మా అదృష్టం బాగుంది కాబట్టి బ్రతికి బట్ట కట్టాడు. తేడా జరిగుంటే ఏమై ఉండేది? అరే, అదేదో పొరపాటున జరిగిపోయి ఉంటుంది. దాన్ని ఇంత సాగదీయాలా నువ్వు? ఆహా, అంతరాత్మ వయ్యుండి కనీసం బుద్ధి లేకుండా ఆ మనిషికి సపోర్ట్ చేస్తా ఉండవా? వెళ్ళిక్కడి నుంచి. అస్సలు వెళ్ళను. నువ్వు చేస్తుంది తప్పు. మర్యాదగా మంచం మీద పడుకో. అసలు ప్రసక్తే లేదు. ఆ మంచం మీద పడుకుని ఆ మనిషి చేసే చేష్టలకి నాకు చిరాకొస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవాలంటే నాకు ఈ చాపే కరెక్ట్. మొగుణ్ణి వదిలేసి ఇలా చాప మీద ఎన్నాళ్ళు పడుకుందామని? జీవితాంతం పడుకుంటా. నీకేంటి? వెళ్ళిక్కడి నుంచి. చూస్తాను ఎన్నాళ్ళు పడుకుంటావో ఇలాగా. ఎప్పటికైనా మొగుడే గతి, చాప కాదు. పెద్ద చెప్పొచ్చింది. మన సాక్షి అంట, మన సాక్షి. అంత ఓవర్ యాక్షన్ పనికిరాదు. ఏయ్, ఓవర్ యాక్షన్ గీవర్ యాక్షన్ అన్నా అంటే బాగుండదు చెప్తున్నా. మరి నువ్వు చేసేదేంది? నువ్వు కింద పడుకుని ఉంటే నేను రాచి రంపన పెడుతున్నాను అందరికీ తెలియాలనా? అసలు వీళ్ళు రాత్రిపూట మొగుళ్ళకి ఏమేం నూరిపోస్తున్నారో తెలుసుకోవాలా. గోవింద్ గాన్ని లైన్లో పెడితే గాని దాన్ని అటువైపు నుంచి నరుకు రాలేవు. మొగుడు పెళ్ళాలు రాత్రిపూట ఏం మాట్లాడుకుంటున్నారో విందాం. నేను చాపేసుకుని కింద పడుకుంటే నీకేంటి ప్రాబ్లం? నువ్వు కావాలని ఓవర్ యాక్షన్ చేయబాక. మంచం మీద పడుకున్నంత మాత్రాన నేను ఇక్కడ ఎవరు ఏమీ చేయరు. పెళ్ళైన కాడి నుంచి నన్ను ముట్టుకోనీయకుండా నా మీద ఇష్టం లేకుండా దూరం పెడతాన్నావు. ఇప్పుడు వచ్చి ఇంకో కారణం చెప్పి దూరం పెడతాన్నావు. ఇంతవరకు నా గోరైన తగులుంటుందా నీ శరీరానికి? మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు. గమన పడుకో. ఓవర్ యాక్షన్ చేస్తుంది నువ్వు. మర్యాదగా మంచం మీద పడుకో. అవసరం లేదు. రేపు వచ్చేసి నువ్వు చాప మీద పడుకుంటున్నావనే మీ అక్కకి తెలిసి మీ అమ్మ నాయనకి చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకురావాలనా? ఇప్పుడు మాత్రం భలే మంచి పేరుంది. మా నాన్నని అలా నెట్టేసి తలకాయ పగలగొట్టేశావు. ఇంటికొస్తే కనీసం సారీ కూడా చెప్పలేనా? మీ అమ్మ మా అమ్మ అప్ప అని అన్ని మాటలు అంటుంటే ఆవిని కూడా ఆపలేదు. ఇప్పుడు చెప్పొచ్చారు పెద్ద పెద్దోళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. అన్నిట్లో తలదూర్చి ఇంకా గొడవ పెద్ద చేయమంటావా నన్ను? అయ్యా మహానుభావా, నీకొద్దు అండం. నువ్వేం మాట్లాడబాక. నా బుర్ర తినకు. నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వు. పడుకో, కానీ మంచం మీద పడుకో. నేను పడుకోను గాక పడుకోను. మళ్ళీ నిద్దట్లో కాలు తగిలింది, చెయ్యి తగిలింది అంటావు. అదొక చిరాకు. ఇదిగో అమ్మ గీత గారు, నా గోరు కూడా నీకు తగలదు. ఓకేనా? ఓవర్ యాక్షన్ చేయకుండా వచ్చి పడగా. ఏయ్, మళ్ళీ మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటే బాగుండదు చెప్తున్నా. అయినా మీకేంటి బాధ నేను కింద పడుకుంటే? చిరాకు పెట్టకు. చూస్తానే ఇది ఎన్నాలో. అమ్మయ్యా, పెళ్ళైన కాడ్నుంచి వీళ్ళింతవరకు భార్యాభర్తలుగా కలిసి ఉండలేదన్నమాట. దేవుడా, ఎంత శుభవార్త తెలియజేసినావయ్యా. ఈ నడిపోడి కాపురం ఎట్టా సరిగా నడవడం లేదు. ఆ చిన్నోడి కాపురం చితికిపోయి ఉంటాదని ఒక ఆశ. పొయ్యి వాడి కాపురం ఎట్టా జరుగుతుందో విందాం. పూరి నా బుజ్జి కదా, నా బంగారం కదా, ఇట్ట ఉండబాకబ్బా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ముద్దు చేస్తా ఉండవురా గాడిది కొడక. ఇట్లా మాట్లాడే దాన్ని బుట్టలో పడేసినట్టుండవు. నువ్వు మాట్లాడి బుట్టలో పడేసావో అది బుట్టలో పడేసిందోలే. పూరి ఇప్పుడు ఏమైందన్నట్టుండో? వదలండి, నా వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ఏ, నీ వల్ల ప్రాబ్లమ్స్ ఏంది?
అవును, అటు అత్త మిమ్మల్నే తిడుతుంది. ఇవాళేమో సారీ కూడా పెట్టలేదని చెప్పి మా అమ్మ అప్పని పిలిచి ఏవేవో అన్నారు. నాకెంత బాధేసిందో తెలుసా? నాకు అక్కడే ఏడుపొచ్చేసింది. చూడు, ఇదంతా మా అవ్వ చేసిన పనే. అది ఉండదే, అది గండు పిల్లి. ఓరి దొంగ సచ్చినోడా, నన్ను పట్టుకుని గండు పిల్లంటావా? చెప్తాన్రా నీ సంగతి. ఏ పెద్దవిడ ఎందుకు అలా అంటారు? నువ్వు మాట్లాడొద్దన్నావంటే నేను ఇంకా మాట్లాడతాను. అసలు ముసల్దాన్ని మామూలుగా కాదు, ముసిగేసే దొంగను కొట్టినట్టు, గాడిదని కొట్టినట్టు కొట్టాలి నీ ముసలి. అరే అలా తిట్టబాకండి. నువ్వు తిట్టొద్దంటే నాకు ఇంకా తిట్టాలనిపిస్తా ఉంటదే. ప్లీజ్ వద్దు, తిట్టొద్దు. ఇదొక దొంగ సచ్చింది. తిట్టద్దు తిట్టద్దు అంటూనే తిట్టిస్తుంది. అబ్బా చాలింకా. నీకు తెలద పూరే, ముసల్ద మామూలుది కాదు. విషం బాటిల్కే సీర రైక కడితే అచ్చమ్మ అవ్వనట్టే ఉంటదే. బా ఊరికే ఎందుకు ఆవిడ అలా తిట్టడం? వదిలే. ఇదంతా మన తలరాత. తలరాత కాదు, పాడు కాదు. ఈ రాతలన్నీ మా అవ్వవే. అసలు మా అమ్మ బుర్రను సరిగొట్టేది మొత్తం ముసల్దే. లేనిపోయిన ఐడియాలు ఇచ్చే మా అమ్మ బుర్ర తిని ఇదంతా చేస్తా ఉండదే. లేకపోతే మా అమ్మ ఎట్లాంటి పనులన్నీ చేసేది కాదు. దొంగ వెదవ అమ్మని మాత్రం వెనకేసుకొచ్చి నన్ను నానా బూతులు తిడుతున్నాడు. అసలు నాకు వచ్చే కోపానికే మా అవ్వకి ఏ పాయసంలోనో ఏ జ్యూస్లోనో ఇంత విషం పోసి కలిపి తాగించేయాలని ఉండదే. ఏదో ఒక పూట చేత నా పని కూడా. అమ్మో, అన్నంత పనే చేస్తాడు దొంగ సచ్చినోడు. వీడి మాటలు వింటుంటేనే ఇప్పుడే భయం వేస్తుంది. అమ్మో, ఇంకా వీడి మాటలు వినకూడదు. వదిలేయండి మీరు. అసలు ఆ మాటకొస్తే నా వల్ల నీకు అన్ని ఇబ్బందులు. మీ వల్ల ఏముంది? అవును, ప్రేమ పేరుతోటి నేను బాధ పెట్టి బలవంతం పెట్టి పెళ్లి చేసుకుని ఈ ఇంటికి తీసుకొచ్చినాను. ఇక్కడ చూస్తే మేమేమో శాతగాని వాళ్ళగా చేతులు ముడుచుకుని కూర్చోవలసి వస్తుండదు. నువ్వు ఇబ్బంది పడుతున్నావు, మీ అమ్మ నాయన మాట పడుతూ ఉన్నారు. ఏం చేయాలో తెల్ల. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు. కొంచెం సర్దుకుపో, మెల్లగా అన్నీ సెటరేట్ అవుతాయి. సెల్వి, సామి, ఇంకా మసులుతూనే ఉన్నావేంది? నిద్రపోలా? గుండెల నిండా దిగులుంటే నిద్రెట్లా పడుతుంది సామి? లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా నిద్రపో సెల్వి, ఆరోగ్యం పాడైతది. కళ్ళు మూసుకున్న ఆలోచనలు ఆగడం లేదు సామి. నువ్వు నిద్రపోలేదా? ఆడపిల్ల తండ్రికి బిడ్డని గుండెల మీద మోసి నిద్రపుచ్చేటప్పుడు ఉండే తృప్తి, సంతోషం ఓ ఇంటికి కోడలిగా పంపించేసిన తరువాత గుండెల మీద భారం దించేసుకున్నాం అనుకుంటాం, కానీ బాధ్యతలు మాత్రం ఊపిరున్నంత వరకు మోయాల్సి వస్తుందని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సెల్వి, సామి, ఏడవకే. మనసుకి ఇంకా కష్టంగా ఉంది. నాకు మనిద్దరు పిల్లల గురించే కాదండి, మీ గురించి కూడా దిగులుగానే ఉంది స్వామి. ఇప్పుడు వాళ్ళకి మాటిచ్చిన ప్రకారం ఇద్దరు ఆడపిల్లలకి సారె పెట్టి పంపించడానికి ఏం చేస్తాం? అదే అర్థం కావడం లేదు. సెల్వి, ఎక్కడికి? ఇప్పుడే వస్తా సామి.
సామి సామి ఉన్న నగలివే ఇవి అమ్మేసి వాళ్ళ సారికి ఏర్పాటు చేయి. ఇవి సరిపోవా సామి? ఒక్క నిమిషం. సెల్వి, ఏం చేస్తున్నావు? ఈ ముక్కు పొడుకు కూడా తీసిచ్చేస్తాను సామి. వద్దు సెల్వి, నీకు ముక్కు పొడుకంటే చాలా ఇష్టం. ఉన్న నగ నట్ర అంతా ఇచ్చేసి నీకిష్టమైన ఆ ముక్కు పుడక కూడా తీసిచ్చేస్తే నిన్నలా చూస్తూ ఉండలేను. వద్దు. రేపు పోయినప్పుడు పడుకోబెట్టి మట్టేసే ముందు వేసిమెత్తు బంగారం కూడా ఈ వంటి మీద ఉంచరు సామి. ఇప్పుడు ఈ బంగారం ఏం చేసుకుంటాం? నేను బ్రతికినంత కాలం మీరు కట్టిన ఈ సూత్రం మెళ్ళో ఉంటుంది. నాకది చాలు సామి.